అందరికీ నమస్కారం. నేను మీ సులోచన సంపంగి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఒక టేస్టీ రెసిపీని మనం తయారు చేసుకోబోతున్నాం. అది మునక్కాయ జీడిపప్పు మసాలా కర్రీ. చాలా సూపర్గా ఉంటుంది. మరి తిన్న ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు. మరి మునక్కాయ కానీ మునగాకు కానీ హెల్దీ ఫుడ్ అని మనందరికీ తెలుసు కదా. హెల్త్కి చాలా మంచిదని ప్రతి ఒక్కళ్ళం కూడా వారానికి ఒక్కసారైనా సరే మునక్కాయ కానీ మునగాకు కానీ తినటం చాలా హెల్దీ హ్యాబిట్. మరి ఇది మనం రెడీ చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఎలా రెడీ చేసుకోవాలో ఇదంతా కూడా మనం చూసేద్దాం. మరి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం స్టార్ట్ చేసేద్దామండి. పొయ్యి మీద ఒక బాణీ పెట్టుకొని ఒక 4 లవంగాలు అలాగే ఒక దాల్చిన చెక్క ముక్క వేసాను. ఆయిల్ ఏం వేయలేదు, డ్రైగా వేయించుకోవటమే అనమాట. ఇలాగే ఒక గుప్పెడు పల్లీలు, పచ్చి పల్లీలు అండి, కొత్త పల్లీలు బాగున్నాయి కదా. ఇలా వేసి ఒక గుప్పెడు పల్లీలు వేసి వేయించుకుంటున్నాను. చూడండి, ఇలా వేగాక సిమ్లో ఉంచి వేపుకోవాలండి. మీడియం సిమ్, హైలో పెట్టద్దు. ఇలా మీడియంలో వేపుకున్న తర్వాత తీసేసి మనం మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ అదే ప్యాన్లో మనం ఒక స్పూను నువ్వులని వేయించుకుందామండి. ఒక స్పూన్ నువ్వులు కూడా వేసుకుంటే మన గ్రేవీ కోసం అనమాట, ఇది మసాలా గ్రేవీ కోసం. చూడండి, ఒక్క స్పూను నువ్వులు కూడా వేసుకొని వేయించుకొని దీనిలో వేసుకోవాలి. అలాగే ఒక వేరే మూకుల్లో ఆయిల్ వేసుకొని ఒక 3 స్పూన్లు వేసుకొని జీలకర్ర ఒక స్పూన్ వేసుకోవాలి. అలాగే ఆవాలు కూడా ఒక స్పూన్ వేసుకోవాలి. ఇలా ఇవి చిటపట అంటున్నాయి కదా. వేగిన తర్వాత ఒక 2 స్పూన్లు, ఒక 2 రెమ్మలు కరివేపాకు వేసుకోవాలి. చూడండి, కరివేపాకు కూడా వేగుతుంది కదా. ఇలా వేగే క్రమంలో కొంచెం ఒకసారి తిప్పుతూ ఉండాలి. వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఉల్లిపాయలు ఉన్నాయండి. ఒక 4 పచ్చిమిర్చిని కట్ చేసి పెట్టుకున్నాను, అవి వేసుకోవాలి. చూడండి, ఇలా పొడవుగా కట్ చేసి పెట్టుకున్నాను. అవి వేసిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ తరుగు, ఒక 2 పెద్ద ఉల్లిపాయలు తీసుకున్నాను నేను. చూడండి, అంత సన్నగా ఉండాలి. ఇక్కడ మన గ్రేవీకి బాగుంటుందన్నమాట. ఇంత సన్నగా కట్ చేస్తే గ్రేవీ బాగా వస్తుంది. ఇలా ఉల్లిపాయ ముక్కలన్నీ కూడా కట్ చేసినవన్నీ కూడా నూనెలో వేసుకోవాలి. ఇలా పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసిన తర్వాత ఒకసారి కలుపుకోవాలండి. మనం ఇవి వేగాలి కదా మంచిగా. ఒకసారి అంతా కూడా కలిపేసుకొని ఒక స్పూను సాల్ట్ యాడ్ చేసుకుంటే త్వరగా మగ్గిపోతాయి అన్నమాట ఉల్లిపాయలు. చూడండి, ఇలా ఒక స్పూను మనం యాడ్ చేసుకుంటే సాల్ట్ త్వరగా మగ్గుతాయి. ఇలా కలిపిన తర్వాత ఒకసారి మూత పెట్టేసుకోవాలండి. మంచిగా వేగేంత వరకు త్వరగా వేగిపోతాయి కదా, మూత పెట్టేసుకోవాలి. ఇలా ఉల్లిపాయలు త్వరగా వేగిన తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ములక్కాయలు ముక్కలు, ఒక 3 ములక్కాయలు తీసుకున్నాను నేను. చూడండి, ఇలా మంచిగా బ్రౌన్ కలర్లో వేగిపోయాయి కదా ఉల్లిపాయలు. వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న 3 ములక్కాయలని వేసేస్తున్నాను. ఈ ములక్కాయలు కూడా పొట్టు మొత్తం తీయకూడదండి. చాలామంది పొట్టు మొత్తం రిమూవ్ చేసేస్తూ ఉంటారు. మొత్తం తీస్తే మనకు ఉడికే క్రమంలో ములక్కాయ అంతా విడిపోతుంది. ఆ ముక్క అనేది మనకి తినటానికి చూడటానికి కూడా రాదు. అట్లా కాకుండా అక్కడక్కడ తీస్తే సరిపోతుందండి. చూపించాను కదా ఇలా వీడియోలో, అలా తీసుకుంటే సరిపోతుంది. ఈ ములక్కాయలు కూడా వేసేసి ఒకసారి మనం కలిపేసి మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టిన తర్వాత ఒక 5 మినిట్స్ ఇలా మగ్గిపోయింది. చూడండి, ములక్కాయలు కూడా ఇలా మగ్గాక ఇప్పుడు మనం ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం. అది స్కిప్ అయిందండి. తర్వాత మనం మిక్సీ చేసి పెట్టుకున్న మసాలా ఉంది కదా, పల్లీలు అలాగే లవంగాలు, చెక్క, నువ్వులు, ఇవి 4 కలిపి మనం మిక్సీ చేసి పెట్టుకున్నాం. ఇది మొత్తం కూడా దీనిలో వేసేసుకోవాలి. ఈ గ్రేవీ అంతా ఈ ములక్కాయల్లో వేసుకొని మంచిగా ఒకసారి కలుపుకోవాలి. అడుగు పట్టకూడదు. ఇదేంటంటే పల్లీలు కాబట్టి అడుగు పడతా ఉంటుంది. అడుగు పట్టకుండా మనం ఒక స్పూను పసుపు వేసుకుందాం. ఇలాగే ఒక 2 స్పూన్లు ములక్కాయలకు సరిపడినంత సాల్ట్ కూడా వేసేసుకోవాలి. ఒక 2 స్పూన్లు సాల్ట్, అలాగే కారం కూడా దీనిలో సరిపడినంత కారం కూడా వేసుకోవాలి. మనం ఒకసారి కలిపేసుకొని మధ్యలో కలుపుతూ ఉండాలి, అడుగు పట్టకుండా. చూడండి, పేస్ట్ వేసాం కాబట్టి ఊరికినే అడుగంటుతూ ఉంటుంది.
ఇప్పుడు ఇది మొత్తం కలిపిన తర్వాత కారం కూడా మనం ఒక 2 స్పూన్లు కారాన్ని యాడ్ చేసేసుకుందాం. కూరకు సరిపడినంత. నేను ఇక్కడ ఒక చిన్న స్పూన్లు కాబట్టి నాకు 2 స్పూన్లు వేస్తున్నాను. మీ టేస్ట్కి సరిపడినంత మీరు కారం వేసుకోండి. కారం, సాల్ట్ ఇలా 2 స్పూన్లు కారం వేసాను. చూడండి, ఇదంతా కూడా అడుగు పట్టకుండా కొంచెం సేపు మంచిగా వేగేంత వరకు కలుపుకోవాలి. మీడియంలో ఉంచుకోండి, స్టవ్ సరిపోతుంది. హైలో పెట్టద్దు. ఈ మసాలా ఉత్తినే అడుగంటుతుంది కాబట్టి మీడియం ఫ్లేమ్ కరెక్ట్ అనమాట. మీడియం ఆర్ సిమ్ ఇలా ఉంచితే చాలు. మనకి చూడండి, ఇక్కడ మంచిగా వేగిపోయి ఆయిల్ కూడా బయటకు వస్తుంది, చూసారా? ఈ క్రమంలో మనం జీడిపప్పును నానబెట్టి పెట్టుకున్నామండి. ఇలా నానబెట్టిన జీడిపప్పుని యాడ్ చేసుకోవాలి. జీడిపప్పు అంతా కూడా ఒక 15 మినిట్స్ అట్లా నానబెట్టేస్తే మంచిగా మెత్తగా నానిపోతుంది. ఇలా నానబెట్టిన వేస్తేనే బాగుంటుంది ఈ కర్రీలో. అలాగే 1 స్పూన్ ధనియా పౌడర్ వేసుకోవాలి. ఇలా వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. తర్వాత కొంచెం చింతపండు తీసుకున్నాను నేను. కొంచెం అంటే కొంచెమే. ఒక చింతకాయ దొరికితే దాని నుంచి చింతపండు ఎంత వస్తుంది అంత మాత్రం చాలండి. ఎక్కువ వేస్తే మళ్ళీ టేస్ట్ అనేది బాగోదు. ఆ కొంచెం చింతపండు అసలు లేకపోయినా బాగుండదు, ఎక్కువైనా బాగుండదు. అలా కొంచెం చింతపండు తీసుకొని ఆ పులుసుని తీసేసి నేను కూరలోకి యాడ్ చేసుకున్నాను. చూడండి, ఇలా వేసిన తర్వాత మనం మిక్సీలో ఏదైతే పట్టామో దానిలో ఆ మిక్సీ జార్లో వాటర్ పోసుకున్నాను నేను. గ్రేవీ పట్టాం కదా, ఆ గ్రేవీ మిక్సీలో ఉంది కాబట్టి దానిలో వాటర్ పోసేసుకొని శుభ్రంగా దీనిలో ఆ మిక్సీలో ఉన్న వాటర్ని మనం ములక్కాయ ముక్కల్లోకి వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత చూడండి, మొత్తం కలిపి 1 గ్లాస్ వాటర్ అయిందండి. చింతపండు వాటర్ కానీ మనం నార్మల్ వాటర్ కానీ 1 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకున్నాం. ఇలాగా యాడ్ చేసుకొని మంచిగా కలుపుకొని ఈ క్రమంలో ఒకసారి టేస్ట్ చూసుకోండి. మీకు ఉప్పు ఏమైనా తగ్గితే వేసుకోండి. ఇలా 10 నిమిషాలు మూత పెట్టి తీసేస్తే మనకు కర్రీ రెడీ. చూసారా, ఆయిల్ అంతా పైకి తేలింది. ఎంత బాగుందో కదా గ్రేవీ. ఈ మసాలా గ్రేవీ చాలా బాగుంటుందండి. మరి ములక్కాయ జీడిపప్పు మసాలా కర్రీ అనేది మన రైస్లోకి, నార్మల్ రైస్లోకి, బిర్యానీలోకి, పలావ్లోకి, అలాగే చపాతీ, పుల్కా, ఇంకా ఏ రైస్లోకైనా, వెజిటబుల్ రైస్లోకి, దేనిలోకైనా సరే కాంబినేషన్గా సూపర్గా ఉంటుంది. చాలా చక్కగా ఎంజాయ్ చేస్తారు. మరి దీంతోపాటు ఒక బిర్యానీకి అయితే ఒక రైతా తయారు చేసుకుంటే సరిపోతుందండి. అంత టేస్టీగా ఉంటుంది. మరి మీరందరూ కూడా ఈసారి ములక్కాయలు తీసుకొచ్చుకున్నప్పుడు ఈ రెసిపీని రెడీ చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. మరి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ట్రై చేయండి. అలాగే టేస్ట్ చేసి ఎలా ఉందో నాకు కమెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, తెలిసిన వాళ్ళకి, చుట్టాలకి అలా అందరికీ షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయండి, చేయించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.